రైతు సోదరులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా కాటను, మిర్చి ఇలాంటి పంటల సాగు చేసిన తర్వాత రైతులు ఆ పంటకు సంబంధించిన రెసిడ్యువల్స్ ఏదైతే మిగిలిపోయిన వ్యర్థాలు ఉంటాయో, పత్తి అయితే పత్తి కట్ట అంటాం, మిర్చి అయితే మిర్చి కట్ట అంటాం. పంట అంతా తీసిన తర్వాత ఆ వ్యర్థాలు మిగిలిపోతూ ఉంటాయి. ట్రాక్టర్లతో దున్నిన తర్వాత కూడా అదంతా ఏరి దాన్ని నిప్పెట్టడానికి కూడా దాదాపుగా ఎకరానికి 7-8 మంది మ్యాన్ పవర్ కూడా అవసరం ఉంది. అంటే దున్నడం అనేది కామన్ కాబట్టి ఇక ప్రత్యేకంగా దాన్ని ఆ పొలం నుంచి తొలగించడానికి ట్రాక్టర్లు కూడా అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దాన్ని ఆ తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మొత్తాన్ని ఏరడము, మళ్ళీ కుప్పలుగా వేయడం, బాగా ఎండిపోయిన తర్వాత దానికి నిప్పెట్టడం, అంతా ఎకరానికి 5-6 నుంచి 10 మంది దాకా పడతారు ఒకసారి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో పత్తి కట్టె నుంచి బయోఫ్యూయల్ సెల్స్ తయారు చేసే పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. రైతుల పొలాల దగ్గరకు వచ్చి ఎకరాకి 1000 రూపాయలు రైతులకే చెల్లించి వారు కొనుగోలు చేసుకొని అక్కడే ఆ పత్తి కట్ట మిషన్లో వేసి చిన్న పొడిలాగా తయారు చేసుకొని తీసుకువెళ్తూ ఉన్నారు. అలా తీసుకువెళ్ళిన ఆ పొడి ఏదైతే ఉందో దాంతో బయోఫ్యూయల్ సెల్స్ బ్రిక్స్ లాగా తయారు చేసి దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో థర్మల్ విద్యుత్ కేంద్రాలు కానీ, సిటీస్లో ఉండే హాస్టల్స్ కానీ, తర్వాత ఎక్స్పోర్ట్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, ఎక్కడైతే ఫైర్ అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నారు. బొగ్గు ఎలాగైతే ఫైర్ శక్తిని ఇస్తుందో అంత శక్తితో ఈ బయోఫ్యూయల్ సెల్స్ కూడా వేడిని జనరేట్ చేస్తూ ఉన్నాయి. రైతు సోదరులు సహజంగా ఆ పత్తి కట్ట తొలగించడానికి ఎకరాకు ఒక 2000, అదంతా ఏరడానికి ఒక 1000 రూపాయలు, మళ్ళీ దానికి నిబ్బెట్టడానికి ఒక 500, ఇలా 3000 నుంచి 4000 ఎకరానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తాజాగా ఆదిలాబాద్లో ఒక కంపెనీ ప్రారంభమైంది, నల్గొండ జిల్లాలో ఒక కంపెనీ ప్రారంభమైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే రిలయన్స్ వాళ్ళు రంగంలోకి దిగబోతూ ఉన్నారు. ఆ కంపెనీలు కూడా అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక 200 పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. వ్యవసాయ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో రైతు సోదరులు పొలాల్లో తగలబెట్టడం వల్ల వేలాది లక్షలాది టన్నుల వాయు కాలుష్యం విడుదలవుతూ ఉంది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది. ఢిల్లీలో మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాం. పంజాబ్లో రైతులు గోధుమ పంట హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ పంటకు నిప్పెట్టి పంజాబ్లో జనాలు ఊపిరాడకుండా పోతూ ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 380, 450 దాకా పోయి ప్రమాద సంకేతాలను ఇస్తూ ఉంటే స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పంటల నుంచి వచ్చే వ్యర్థాలను మొత్తం రైతు సోదరులు ఇప్పటి వరకు నిప్పిపెడుతూ ఉన్నారు. ఇక నుంచి అలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. పలు కంపెనీలు ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో వాటన్నిటిని పొలం దగ్గరికి వచ్చి కొనుగోలు చేసుకొని వారే చిన్న చాపింగ్ చేసుకొని తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు కనుక ఇప్పటి వరకు పత్తి కట్ట ఎవరికైనా అమ్మారా, ఎంతకు అమ్మారు, ఎంత ధర వస్తూ ఉంది అనే విషయాన్ని మీరు కనుక అమ్మితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.